నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. హనుమత్ ఆరాధన, హనుమంతుణ్ణి ఆరాధించినంత మాత్రం చేతనే ఎటువంటి కోరికనైనా తీర్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి విషయం కదండి. ఎలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక అయినా కూడా చాలా త్వరితగతిన, అసలు మరి భవిష్యత్ బ్రహ్మ లేకపోతే చిరంజీవి కాబట్టి అంత త్వరితగతిన కోరిక తీరుతుందా లేకపోతే ఏమిటి అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. స్వామి ఆరాధన ఇంకా ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా? అవునమ్మా. ఇప్పుడు మనకి ధార్మికతలో భగవంతుడు, భక్తుడు అని రెండు ఉన్నాయి. అంటే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎదురుకి గరుడాళ్ళు వారు ఉంటారు, అంతే కదా. అవును. అలాగే మీరు అలా ఎవరికి చూసినా సరే శివయ్యకి వెళ్తే నంది ఉంటారు. ఇలా వచ్చిన వాటిల్లో అంటే భక్తులు అంటే మనం ప్రాతస్మరణలు ప్రహ్లాదన అర్ధపర శరపుండరీక అంటాం కదా. వీళ్ళెవ్వరికి కూడా ఇంక్లూడింగ్ ఆధ్యాత్మికతలో అందరూ మోక్షం పొందిన వాళ్ళల్లో కూడా అందరికీ మంత్రోపదేశం చేస్తే నారదుడు. అయినప్పటికీ కూడా వీళ్ళెవ్వరికీ కూడా దేవాలయాలు లేవు. నారదుడికి లేదు, ప్రహ్లాదుడికి లేదు, పుండరీకుడికి లేదు, ఎవరికి కూడా ఇంక్లూడింగ్ గరుడాళ్ళ వారికి కూడా. మనకి వెంకటేశ్వర సన్నిధిలో ఉంటారు తప్పితే విడిగా ఆయనకి అర్చన కానీ, ఆయనకు గుడి విడిగా కట్టడం కానీ, ఆయన ముందు ఇంకో వాహనం పెట్టడం కానీ, ఒంటి వాహనం పెట్టడం కానీ, ఆయన్ని అంటే ఇప్పుడు శిష్యుడిగా అన్నాడు తప్పితే శిష్యుడు మళ్ళీ గురు. ఇప్పుడు మనకి నానావళి వస్తారు, సాయిబాబా చరిత్రలో వచ్చి ఆయన కూర్చోబెడతారు ఆ స్థానంలో. అట్లా కూర్చోబెడతారు. అలాగే ఉపాసనీ మహారాజు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ చాదస్తంగా ఉండేవాడు మొదట్లో అంతా కూడా. తర్వాత ఆయనకి ధార్మిక అంతా మొత్తం 4వ భార్య కూడా విడిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలని ఆవతరపడుతుంటే అవన్నీ మొత్తం పటాబందలు చేసి తర్వాత మళ్ళీ 3 ఏళ్ల తర్వాత గురు పూజ చేయించి ఈయన నా అంతటి వాడని చెప్పి సక్కూరిలో విడిగా ఉండమని చెప్పారు. అంటే ఆయన అంతటి వాడు మళ్ళీ ఆ స్థానంలో రీప్లేస్మెంట్ వచ్చిందని చెప్పారు. అలా ఈ మిగతా మీకు ఎదురుగ్గా స్వామివారి ఎదురుగ్గా ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా విడిగా ఆలయాలు ఉండి మళ్ళీ వాళ్ళకి వేరే ఇంకొక వాహనం ఎదురుగ్గా ఉండటం అనేది లేదు. అది ఒక్క ఆంజనేయ స్వామికే ఉంది. అంటే ఈయన యాక్చువల్గా ఏంటంటే ఆయన శివావతారం, శివాంశ సంభూతులు. ఇందులో శివకేశవులకి అభేదం అని మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పుకున్నాం కదా. ఆయన ఆ స్థాయి వ్యక్తి కరెక్ట్. కానీ అక్కడ ఆ అవతారంలో రాముల వారి రామ విగ్రహాన్ ధర్మ అని కృష్ణావతారంలో చేసిన ఏ లీలలో రామావతారంలో చేయలే. మానవుడైతే ఏం చేస్తాడు ఆ ప్లేస్ లో? అంతే, మానవుడు ఉండాలంటే ఏం చేస్తాడు? ఇంక్లూడింగ్ సీతమ్మ వారు వెళ్ళిపోయినప్పుడు కూడా సీత అనే లతల్ని వీటిని అన్నింటిని అడుగుతూ ఉండేసరికి పార్వతీదేవికి ఒకసారి డౌట్ వచ్చి ఏమిటి విష్ణువు అవతారం ఏమిటి ఇది? ఆయన చక్క సీతమ్మ వారి వేషం వేసుకుని వస్తుందిట రూపం ధరించి. నాగానే అమ్మా జగన్మాత నీకేమిటమ్మా ఈ పరిస్థితి, నా కోసం ఇంత పరిస్థితి రావాల్సి వచ్చిందని చెప్పంగానే అలా ఏంటంటే మీకు కృష్ణావతారంలో అలాగే మొత్తం అన్ని చూపిస్తారు. చిటికిన వేల మీద గోవర్ధన పర్వతాన్ని చేసి ఇంద్రుడి దగ్గర నుంచి కంట్రోల్ చేశారు. అలా ఈ ఆంజనేయ తత్వంలో ఉండేది ఏంటంటే ఇప్పుడు వల్కనో అంటారు. వల్కనో అంటే అగ్నిపర్వతం, మామూలు కొండల్లాగే కనిపిస్తుంది అది, కానీ అది జ్వలించినప్పుడు అద్భుతంగా దాని కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. కరెక్ట్. అట్లాగే శాస్త్రంలో కూడా విద్వాంసుడు కానీ, అగ్ని కానీ, పాము కానీ ఏంటంటే ఒక నార్మల్ మనిషిలాగా మనలాగా ఫ్యాన్ షర్ట్ వేసుకోవచ్చు, ఒక పక్కన కూర్చుంటారు అమాయకంగా. ఆ విద్వాంసుని ఏంటంటే వాడిని కదిలించాలి, సబ్జెక్ట్ బయట కదిలిస్తే లోపల నాలెడ్జి తెలుస్తుంది. పాము కూడా అంతే, నార్మల్గా వెళ్తూ ఉంటుంది, దాన్ని పొల్లబెట్టి కదిలిస్తే తెలుస్తుంది. అగ్ని కూడా అంతే, ఆరిపోయినప్పుడు కొంచెం కదిలిస్తే ప్రజ్వలిస్తుంది.
అలా ప్రజ్వలించే వాళ్ళలో అటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి. అంటే ఏంటంటే చాలా భక్త సులభుడుగా దాసుడిగా బుచ్చేస్తా అంటాను చూసారా, మనకు వైష్ణవ సాంప్రదాయంలో గనక ఉంటుంది చూసారా, అలా ఉండేటువంటి ఆంజనేయ స్వామిని ఆయన గొప్పతనం, ఆయనకి ఒక చిన్నప్పుడే అసలు సూర్యుడిని అందుకోవడానికి వెళ్తే ఇంద్రుడి దగ్గర నుంచి వాయువు దగ్గర నుంచి అందరూ కూడా వజ్రాయుధాలు అన్ని ఇచ్చారు. కానీ ఏంటంటే ఇవన్నీ ఉంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీకు భాగవతంలో ఒకటి చెప్పాను, అశ్వత్థామ వెళ్ళి గర్భ శిశువుల మీద వేసిన తర్వాత దాన్ని అస్త్రాలు అప్పటి నుంచి ఆపేశారని చెప్పాను కదా. అలాగే ఈయనకేంటంటే ఇది విద్వత్ అంతా ఒక్కసారి వచ్చేస్తే ఏంటంటే తండ్రి కదా దిష్టి తగులుతుంది పిల్లకంటారు కదా, ఆ టైప్ లో అలా పెట్టారు. ఆ కొంతకాలం మర్చిపోయే ఇంక్లూడింగ్ అదే వారధి దాటానికి కూడా వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఈయన అలా కూర్చుంటాడు అసలు సుందరకాండ వింటూ ఉంటే లేకపోతే చదువుతుంటే చాలా అద్భుతమైన మాట అది. అసలు సుందరకాండలో ఒక్కొక్క సర్గ ఒక్కొక్క, ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ మామూలు ధర్మసందేహాల రెమెడీస్ చెబుతాను, పిల్లలు పుట్టడానికి ఒకటి, అనారోగ్యానికి ఒకటి, ఇవన్నీ సుందరకాండలో ఒక్కొక్క సర్గ తీసుకుంటే ప్రతిదానికి విడివిడిగా చెప్పొచ్చు అనమాట. అంత గొప్పతనం ఉందన్నమాట. 100%. అలాగే ఈ హనుమతి అంటూ హనుమన్ మాల మంగళాష్టకం అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామి ఏ రోజు వస్తుంది అన్నదానికి కూడా అందులో ఫస్ట్ 2 శ్లోకాలను ఇస్తారు. ఎలా మొదలవుతుందండి మంగళాష్టకం అంటే మనకి వైశాఖే మాసాయాం అంటారు కదా, అంటే మందవాసరం అంటే శనివాసరం, శనికి నివారణకి దోష నివారణకి ఇది కారకృతం చెప్పిన కారణం కూడా ఏంటంటే ఆయన మందవాసం పుట్టారు, శనివారం పుట్టారు. నేను కూడా శనివారం పుట్టాను. అందుకని ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి కూడా శనితో కూడా అభిషేకం చేస్తే కూడా శని దోష నివారణ అవుతుంది. అంటే శనికి సంబంధించిన తైలంతో మనం చక్కగా మన సింధూరం అంతా రాసేసి పూర్తిగా రాసిన తర్వాత దాని మీద చక్కగా అభిషేకం చేసేస్తే, దానికి మీరు శని సింగరాపూర్ వెళ్ళి శని అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికన్నా ఎక్కువ. అదేంటంటే అది రెమెడీ, అంటే డాక్టర్కి లంచం ఇచ్చినట్టుగా. ఇదేంటంటే పరిహారం, దైవ అంశం. అంటే మనకి ఇది శివుడికి ఇది ఉంటుంది చూసారా, మృత్యుంజయ హోమం. అది చేస్తే ఏంటంటే శివుడిని ఆదరించినప్పుడు అంటే ఆయన పట్టుకుని ఇలా గట్టిగా పట్టుకుంటాడు, కావలించుకోగానే ఈయన కూడా వెళ్ళిపోతాడు. అలా వచ్చేటటువంటిది అది శని దోష నివారణకి అది వస్తుంది. తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ పెళ్ళి కాని వాళ్ళకి కానీ, మీకు ఆయనేమో బ్రహ్మచారి, ఆంజనేయ స్వామి ఈజ్ బ్రహ్మచారి. ఆంజనేయ స్వామికి గనక మీరు దీక్షతో ఏ ఆడపిల్లైనా సరే కాత్యాయన వ్రతం ఎలా చేస్తారో, తర్వాత ఏంటంటే ఇవన్నీ మనకి మాంగళ్యం కోసం ఎట్లయితే చేస్తారో అలా మంగళవారం పూట ప్రతి మంగళవారం కూడా గుర్తుపెట్టుకుని స్టార్ట్ చేసి 40 రోజుల పాటు ఆంజనేయ స్వామి కనుక రోజు 108 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అందులో సందేహమే లేదు. మా శ్రీమతి గారు కూడా చేసిన తర్వాత నేను దొరికాను ఆవిడకి. నేను చేసిన తర్వాత మా వారు దొరికారు. ఎందుకంటే ఇవి స్టాండర్డ్స్ ఇవి. రుక్మిణి కళ్యాణం ఎంత ప్రాశస్తమో, కాత్యాయని వ్రతం ఎంత ప్రాశస్తమో, అలాగే ఈ బ్రహ్మచారి అనేటువంటి ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేస్తే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ బ్రహ్మచారే కదా సీతారాముల్ని కలిపింది. సో ఆయన పెళ్లి చేసుకోలేదు అంతే, కానీ ఆయన అందరికీ చక్కగా కళ్యాణాన్ని ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత ఈ గర్భానికి సంబంధించిన దోషాలు కానీ, పిల్లలు పుట్టకపోవటం కానీ, పుట్టిన పిల్లలు ఇబ్బంది పడటం కానీ, దీనికి కూడా హనుమతి మంగళాష్టకం కానీ శుభ్రంగా కనుక మన దీక్షగా 40 రోజులు చేసుకుంటే, శాస్త్రోక్తంగా రోజు కూడా ఆయనకి చక్కగా చేసుకుంటే చాలా అట్లాగేంటంటే హనుమత్ వాలానికి కూడా వాల పూజన చేస్తారు. వాలం అంటే తోక అనకూడదు, ఆంజనేయ స్వామి కోపం వస్తుంది. వాలం అని అనాలి. వాలం ఏంటంటే వాలానికి రోజు చక్కగా 40 రోజులు చక్కగా బొట్లు పెడుతూ, మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటే 40 బొట్లు పట్టేట్టుగా, అంటే ఏంటంటే కొంచెం వాలం పెద్దది ఉన్నటువంటి ఫోటో తీసుకుని, కొన్ని మీకు భక్త ఆంజనేయ స్వామిని వీరాంజనేయ స్వామి ఇలా ఉంటుంది కదా, మనకి ఇది సంజీవని పర్వతాన్ని పట్టుకెళ్ళేదైతే కనుక ఇలా వెనక్కి ఉంటుంది. అలా కాకుండా కొన్నిటికి ఏంటంటే విగ్రహం చుట్టూ ఇలా వస్తుంది, అప్పుడు లెంగ్త్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనకి 40 రోజులకి మనం బొట్లు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇవి చాలా సింపుల్గాను ఏముందిలే అబ్బాయి ఇది అనిపిస్తుంది, కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అమ్మా ఇవి. అద్భుతం.
అది చాలా బాగా చెప్పారు. అట్లాగేంటంటే మనకి ఆరోగ్యం భాస్కరాదిత్యాత్ అన్నారు, అంటే ఆరోగ్యకారకుడు భాస్కరుడు అన్నారు. కానీ ఆ భాస్కరుణ్ణి గ్రహాలకే రాజు. అసలు సూర్యాస్తమి లేకపోతే ప్రపంచంలో విశ్వంలో సైంటిఫిక్గా ఏది మొలవదో మొలకెత్తదో నిలబడదు. కానీ ఆ సూర్యున్నే చక్కగా పండులాగా స్వీకరించాలి అంత శక్తి అయింది. సో మీకు ఆరోగ్యానికి కూడా హనుమంతుడే కారకం. అట్లాగే బుద్ధిర్బలం యశో ధైర్యం అన్నారు. మీకు గ్రహపీడలు కానీ దాంతోపాటు ఏమన్నా ఈ ఈవిల్ పవర్స్కి రిలేటెడ్గా ఏమన్నా కొంచెం మనకి కనిపించినప్పుడు కానీ మీరు హనుమత్ దండకం అని ఉంటుంది. హనుమత్ దండకం కనుక మా బామ్మగారు రోజు చదివేవాళ్ళు. అది చదివితే ఏంటంటే మీకు ఈ ఇళ్లలో ఉన్న ఈవిల్ పవర్స్ కానీ ఏదన్నా పాడుబడ్డ ఇళ్ళు కానీ కొన్ని ఇళ్లలో ఏంటంటే తెలియకుండానే 2-3 ఏళ్ళు ఎవరు వాడకుండా ఎంతో కొంత నెగటివిటీ. మన రీసెంట్ గానే మాకు ఆత్మకొని చీమల మరి వేణుగోపాల్ గారు నెల్లూరు జిల్లా ఆయన ఫోన్ చేశారు. ఏమండి మా ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఓనర్ గారు ఏంటంటే ఒక బెడ్రూమ్ దాదాపుగా 9 ఏళ్ల నుంచి ఆయన అందులో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు, సామాన్ వేసుకుని ఉన్నాడు. మేము వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇల్లు ఇరుకవుతుందండి కావాలనేసరికి ఆయన సామాన్ తీసుకెళ్ళిపోయాడు. మేము వీళ్ళు ఏమి సంప్రోక్షణ చేసుకోకుండా అందులోకి పుణ్యావచనం చేసుకోకుండా శుభ్రంగా ఏంటంటే అవి పాడుబడిన ఇళ్లలో తెలియకుండానే ఈవిల్స్ ఉంటాయి. ఈవిల్స్ ఉంటాయా అంటే మీరు ప్రతి బ్రాహ్మడు చేసేది ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతో పిశాచ ఇదే కుంభారక ఇదేషాం అవిరోధేనా బ్రహ్మ కర్మ సమారభే అంటే ఈవిల్ పవర్స్ ఏంటంటే అలా మనతో ఉంటాయి, అవి మనల్ని హార్ట్ చేయకూడదు అంతే. నిరంతరం ప్రతి లోపం ఉంటాయి. అది డిఫెక్ట్ అయినప్పుడు బాడీ వెంటనే క్యాన్సర్ అటాక్ అవుతుంది. నిరంతరం తాగే నెలలో బోళ్ళని ఉంటాయి క్యాన్సర్ సెల్స్. అలాగే అలా ఏంటంటే అలా పాడుబడి ఉన్నవి కానీ లేకపోతే 10 ఏళ్ళ నాటితో 5 ఏళ్ళ నాటితో మనం ఆ ఊరి నుంచి వచ్చేస్తాము. ఇప్పుడు వెళ్ళి రినోవేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ హనుమత్ మంగళాష్టకం కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ చేసి ఆంజనేయ ఉపాసన చేసి అక్కడ మనం పుణ్యావచనం చేసుకుని ఆంజనేయ ఉపాసన చేసి ఏంటంటే అక్కడ ఉన్న స్థలం అంతా కూడా ఈవిల్ పవర్స్ అని కూడా రిమూవ్ అవుతాయి. రిమూవ్ అవటం వల్ల మనకి జరిగేటువంటి ఇళ్లలో జరిగేటువంటివి తర్వాత ఏమి కీడు జరగకుండా ఉంటుంది అనమాట. ఇవి జాగ్రత్తగా చూసుకుని అట్లాగే కొన్ని చోట్ల ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం, మనం క్యాంప్కి వెళ్తుంటాం. అక్కడే సమాజాల దగ్గరనో లేకపోతే రకరకాల ఫీల్డ్స్కి వెళ్ళొస్తున్నాం. అక్కడ అంతకుముందు ఏవో జరుగుంటాయి. మనకి ఇంటికి రాగానే పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు రకరకాల కొన్ని మనం చెక్ డ్యామ్స్ పర్కులేషన్ ట్యాంక్స్ అట్లా వెళ్ళి కట్టేసినప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ ఎవరన్నా ఫీల్డ్స్కి వెళ్ళిన ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటికీ కూడా హనుమత్ ఉపాసన ఇస్ దే నెంబర్ 1 అల్టిమేట్. ఇంక దానికి మించింది లేదు. అన్ని రకాల రెమెడీకి ఆంజనేయ ఉపాసన కనుక చేసుకుంటే ఇది చెప్పాలంటే ఒక 10-15 ఎపిసోడ్ల కింద అదే కదా అసలు అవ్వదు. ఎందుకంటే హనుమత్ వైభవం గురించి చెప్పడం అంటే మాటలా. అది మనకి అన్నదానం చిదంబర శాస్త్రి గారైనా అంతమంది వేటపాలన ఉండేవాళ్ళు. అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా స్వామి తీరుస్తారు. సో ఆయన నమ్ముకున్నంత మాత్రం చేతనే, అంతేనండి. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. సంతోషం.